హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలోని హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూద్దాం. మనకి తెలిసి ఒక 10 ఇయర్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనుకుంటున్నాం కదా. మహా అయితే ఇంకో 12 ఇయర్స్ నుంచి. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 1943 నుంచి ఉంది. 1943లో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ యూజ్ చేశారు అంటే ఎవల్యూషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ దగ్గర యూజ్ చేశారనమాట. 1943 నుంచి నేడు ఈరోజు 2020 వరకు కూడా ప్రతి ఏదో ఒక టెక్నాలజీ ఏదో ఒక దగ్గర మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైం పీరియడ్ అనేది ఉంది. అది 1943 నుంచి 1952 వరకు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పీరియడ్ని మెచ్యురేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. 1952 నుంచి 1956 వరకు ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పీరియడ్ని ద బర్త్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. 1956 నుంచి 1974 వరకు గోల్డెన్ ఇయర్స్ ఎర్లీ ఎంతోజియాజం అంటున్నాం. 1974 నుంచి 1980 వరకు ద ఫస్ట్ ఏఐ ఇన్ వింటర్. నెక్స్ట్ 1980 నుంచి 1987 వరకు బూమ్ ఆఫ్ ఏఐ. ఎలా ఏఐ బాగా వరల్డ్ వైడ్ అయిందని అలా జస్ట్ ద సెకండ్ ఏఐ వింటర్ 1987 నుంచి 1993 వరకు. ద ఎమర్జెన్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఏజెన్స్ ఏంటి అంటే ఇది 1993 నుంచి 2011 వరకు ఉంది. ఇక్కడ ఫస్ట్ చెస్ ఆడడం అనేది ఈ ఎమర్జెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్స్లో వచ్చింది. ఇక్కడ ఫేస్బుక్ 2006లో ఏంటంటే ఫేస్బుక్, ట్విట్టర్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా 2006లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇవన్నీ కనిపెట్టారు. నెక్స్ట్ 2011 నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు డీప్ లెర్నింగ్, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చాయన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చూస్తే మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి బేస్డ్ ఆన్ క్యాపబిలిటీస్, అందులోని నారో ఏఐ, జనరల్ ఏఐ, స్ట్రాంగ్ ఏఐ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీ, సెకండ్ టైప్. ఇందులోని రిలేటివ్ మిషన్స్, లిమిటెడ్ మెమొరీ, థియరీ ఆఫ్ మైండ్, సెల్ఫ్ అవేర్నెస్. డయాగ్రామ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క దానికోసం డీటెయిల్గా వెళ్దాం. ఫస్ట్ నారో ఏఐ అంటే ఏంటి అంటే నారో ఏఐని వీక్ ఏఐ అని కూడా అంటాము. నారో ఏఐ అనేది ఇచ్చిన పర్టికులర్ టాస్క్ని మాత్రమే, దానికి అనుకున్న ఆ డెడికేటెడ్ టాస్క్ని మాత్రమే కంప్లీట్ చేస్తుంది, వేరే టాస్క్ని కంప్లీట్ చేయలేదు. ఇది కరెంట్లీ మనం చాలా యూజ్ చేస్తున్నాం వరల్డ్ వైడ్గా. నెక్స్ట్ వచ్చేసి కొన్ని టాస్క్ మాత్రమే ఈ నారో వాడుతున్నాం. ఇందులోని ఏంటి అంటే లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిట్లో మాత్రమే అది వర్క్ చేస్తుంది. ఐబిఎం వాట్సన్ సూపర్ కంప్యూటర్స్ అనేది నారో ఏఐలోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఏఐ. జనరల్ ఏఐ ఏం చేస్తుంది అంటే ఇది అనుకున్న టాస్క్ కన్నా ఏది అనుకుంటే అది ఎఫిషియన్సీ ఎక్కువ, అది ఏ టాస్క్ అయినా పెర్ఫామ్ చేయగలుగుతుంది హ్యూమన్ లాగా. దీని ఐడియా ఏంటి అంటే దీన్ని తయారు చేసిన ఐడియా ఏంటి అంటే హ్యూమన్ లాగా స్మార్ట్గా వర్క్ చేయడానికి దీన్ని తయారు చేశారు. వరల్డ్ వైడ్గా ఇప్పుడు రీసెర్చర్స్ అందరూ కూడా ఈ జనరల్ ఏఐని డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే హ్యూమన్లా వర్క్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సూపర్ ఏఐ. ఈ సూపర్ ఏఐ ఏం చేస్తుంది అంటే ఇది హ్యూమన్ కన్నా ఎక్కువగా ఆలోచిస్తుంది. హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పోలిస్తే దానికి ఇంకా ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ అనమాట. ఇది జనరల్ ఏఐని బాగా ఇంప్రూవ్ చేస్తే వచ్చింది సూపర్ ఏఐ అనమాట. ఈ సూపర్ ఏఐ ఏంటి అంటే దీని ఏవేవి వర్క్ చేస్తుంది, దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఎక్కువగా థింక్ చేయడం, రీజనింగ్గా ఆలోచించడం, పజిల్స్ని సాల్వ్ చేయడం, మేక్ జడ్జ్మెంట్స్, ఏదైనా జడ్జ్మెంట్ చేయడం, ప్లానింగ్, లెర్నింగ్, దానంతట అది ఓన్గా కమ్యూనికేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా సూపర్ ఏఐ చేస్తుంది అనమాట. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఒక చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్ అనమాట సూపర్ ఏఐ అనేది. నెక్స్ట్ టైప్ 2కి వస్తే ఇందులోని రియాక్టివ్ మిషన్స్, లిమిటెడ్ మెమొరీ, థియరీ ఆఫ్ మైండ్, సెల్ఫ్ అవేర్నెస్. ఫస్ట్ రియాక్టివ్ మిషన్స్ ఏంటి అంటే ఇది మెమొరీలోని స్టోర్ చేసుకోదు ఏది కూడా. పాస్ట్ కానీ నెక్స్ట్ పాస్ట్లో ఏం జరిగిందో అదంతా స్టోర్ చేయదు. ఫ్యూచర్లో మనకి పాస్ట్ అనేది ఉపయోగపడుతుందని కదా మనం కొన్ని స్టోర్ చేసి ఉంచుకుంటాం. ఏదైనా ఒక డేటా ఉంది, ఆ తర్వాతకైనా ఎప్పుడైనా అవసరం వస్తుందని చెప్పి స్టోర్ చేసి ఉంచుతాం. ఈ రియాక్టివ్ మిషన్స్ అనేవి ఏంటి అంటే అలా స్టోర్ చేయవు. ఈ మిషన్స్లోని మెయిన్ ఫోకస్ ఏంటి అంటే సినారియోస్.
ఇవి సినారియోస్ మీద మాత్రమే ఫోకస్ ఉంచుతాయి. ఈ రియాక్టివ్ మిషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐబిఎం డీప్ బ్లూ సిస్టమ్ అండ్ గూగుల్ ఆల్ఫా ఉంది కదా, గూగుల్ ఆల్ఫా గో అనేది కూడా దీనికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిమిటెడ్ మెమొరీ. లిమిటెడ్ మెమొరీ ఏంటి అంటే పేరులోనే ఉంది, లిమిటెడ్ సమయం, కొంత డేటాని మాత్రమే స్టోర్ చేస్తుంది. అది కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకే స్టోర్ చేస్తుంది ఈ లిమిటెడ్ మెమొరీ అనేది. పాస్ట్ స్టోర్ చేస్తుంది, కాకపోతే సమ్ అమౌంట్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేస్తుంది. ఇంత టైం పీరియడ్ వరకే ఆ పాస్ట్ డేటాని స్టోర్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎందుకు చెప్పామంటే ఈ కార్స్ రీసెంట్ స్పీడ్ మనం ఎంతవరకు వెళ్ళామంటే అది స్టోర్ చేసి ఉంచుతుంది. కార్కి థియరీ ఆఫ్ మైండ్. థియరీ ఆఫ్ మైండ్ ఏంటి అంటే హ్యూమన్ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం. ఇవి హ్యూమన్స్లా ఆలోచిస్తాయి. ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇలాంటివన్నీ అవి ఈ మిషన్స్ చెప్తాయి. కానీ ఇప్పటి వరకు అయితే ఈ మిషన్స్ ఇంకా డెవలప్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ అవేర్నెస్ ఏంటి అంటే ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ రాబోతుంది సెల్ఫ్ అవేర్నెస్. ఈ మిషన్స్ ఏంటి అంటే సూపర్ ఇంటెలిజెంట్ మిషన్స్ అనమాట. ఈ మిషన్కి వాటి కాన్షియస్ తెలుస్తుంది, స్పర్శ అలాంటివి కాన్షియస్గా ఉండడం, ఏం జరుగుతుందో అంతా గుర్తుంటుంది, సెంటిమెంట్స్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ ఇవి ఒక మిషన్కి కొత్తగా వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ రాబోతుంది. ఇవి సేమ్ హ్యూమన్ మైండ్ లాగా వర్క్ చేస్తాయి ఈ మిషన్స్. ఇది హిస్టరీ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.